వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కొడాలి నాని. ఎందుకంటే కామాపర భేదాలు లేకుండా బూతులు మాట్లాడే మనిషి ఆయన గారు. ప్రెస్ మీట్ వస్తుంది అంటే టీవీలు కట్టేసేవారంటే అతిశయోక్తి కాదు. అలాంటి కొడాలి ఒక్క బూతు కాదు, ఆయన చేసినటువంటి స్కాములు కూడా తక్కువేమీ కాదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ద స్టోరీ. నాయకుడు, మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన శాఖ ఏంటనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ జనం మాత్రం ఆయన అప్పట్లో బూతుల సరఫరా శాఖ మంత్రిగా అయితే భావించేవారు. అయినా కొడాలి నాని తన అవినీతి అక్రమాలతో బూతు భాషా ప్రావీణ్యంతో యమ గుర్తింపు పొందారు. అయితే ఆయన నోటి నుంచి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన నోటిని అదుపులో ఉంచుకోవడం అంటే ఏంటో తెలియనట్టుగా ప్రత్యర్థి పార్టీ నేతలపై, మరి ముఖ్యంగా లోకేష్, అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బూతుల ప్రవాహానికి తెలుగుదేశం తలపించేలా తన వాగ్ధాటిని ప్రదర్శించి అందరినీ ఎన్నో రకాలుగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇబ్బందులకు గురి చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని చాలా వరకు నోటికి తాళం వేసుకున్నారు. అధికారంలో ఉండగా తమ పార్టీ అధినేత జగన్ పరదాలు కట్టుకుని ప్రజల ముందుకు వెళ్లినట్టుగా చెప్పారు. ఇప్పుడు మరీ పోయిన తర్వాత కొడాలి నాని ప్రజలకు కనిపించకుండా ముఖం దాచేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఓసారి తిరుపతిలో కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు తన ట్రేడ్ మార్క్ గడ్డం లేకుండా పబ్లిక్ లో కనిపించారు. నోట్లో గుట్కా, చెంపలు కనిపించకుండా గడ్డంతో ఉంటేనే ఎవరైనా కొడాలి నానిని గుర్తుపట్టగలరని ఆయన కోరుకుంటున్నారు ఏమో. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ముసలిదైపోయినటువంటి పులి మాంసాహారం మానేశానని చెప్పినట్టు నాని బూతులు మానేశాను అంటే నమ్మగలవా? ఇక అవినీతి పరులకు పాల్పడ్డాను అని చెప్పినంత మాత్రాన చెప్పినటువంటివి చేసిన తప్పులు ఒప్పైపోతాయా? కర్మ అనుభవించక తప్పదు కదా. కొడాలి నాని విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇసుక మాఫియా, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కాముల్లో కొడాలి నాని ప్రమేయం ఇప్పుడు బయటకొచ్చింది. వీటికి తోడు గుడివాడ నియోజకవర్గంలో 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం 40 కోట్లు శాంక్షన్ చేయించుకున్న కొడాలి నాని ఇళ్ల నిర్మాణాన్ని కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ నాని బినామీలే దక్కించుకున్నారని వెల్లడైంది. ఈ నిర్మాణాలకు విడుదలైన 40 కోట్ల రూపాయలలో కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వగా మిగిలిన 33 కోట్ల రూపాయలను నాని అండ్ గ్యాంగ్ బొక్కేశారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో కొడాలి నాని అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, పాలెడుగు రాంప్రసాద్, కుసికుర్తి బాబు, కొత్త విజయ్లను నిందితులుగా తేల్చిన విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణాల వెనుక కొడాలి నాని ప్రమేయంపై కూపీలాగుతున్నారు. రానున్న రోజుల్లో కొడాలి నాని సహా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.